ఈ మధ్యకాలంలో మేము కనుమరుగైపోతామేమో అంటూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్న వైసీపీ అధికార ప్రతినిధుల్లో మొన్న అయితే కనుక మన డైమండ్ రాణి అయినటువంటి మిసెస్ ఆర్కే రోజా సెల్వమణి రెడ్డి గారు వచ్చారు. ఈరోజు బెట్టింగ్ మహారాణి, బెట్టింగ్ యువరాణి అయినటువంటి ఆర్ఏ శ్యామలారెడ్డి గారు బయటకు వచ్చారండి. ఏంటి ఇద్దరు రెడ్లేనా అనుకోవచ్చండి, ఇద్దరు రెడ్లేనండి, అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏదైతే అనుకన్నా నారా లోకేష్ గారు అనంతపురం జిల్లాలో 22,000 కోట్లతోటి రెన్యూబుల్ ఎనర్జీ అనే కంపెనీకి ఏదైతే శంకుస్థాపన చేశారో, రెన్యూ అనే కంపెనీతోటి శంకుస్థాపన ఏదైతే చేపించారో దాని గురించి తప్పుపడుతూ పాపం మాట్లాడటానికి వచ్చిందండి. ఒక్కసారి మా అనిద్ది విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని పట్టుకొని సకల శాఖ మంత్రి అంటుంది. పాపం వాళ్ళ సకల శాఖ మంత్రిని చూసిన తర్వాత అసలు ఎమ్మెల్యే కాకపోయినా, పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా, అన్ని శాఖల్లో ఏలు పెట్టి కదిలించి కంపు చేసినటువంటి వాళ్ళ సకల శాఖ మంత్రి పెద్దిరెడ్డిని చూసిన తర్వాత అందరూ సకల శాఖ మంత్రులకు కానొస్తూ ఉన్నారు. పారిశ్రామిక శాఖ కూడా లోకేష్ గారి దగ్గరే ఉందమ్మా, అది తెలుసుకోమ్మా. ఆర్ఏ శ్యామలారెడ్డి శ్యామలారెడ్డి బెట్టింగ్ రాణి విను. ఒక్కసారి బెట్టింగ్ మహారాణి ఏం మాట్లాడుతుందో వింటూ మనం విశ్లేషణ అయితే చేద్దాం. అనంతపురం జిల్లాలో చాలా విషయాలు నేను ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. ఏం తెలుసుకున్నాం? దానికంటే ముందు మన గౌరవ మంత్రివర్యులు, సకల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిన్న మొన్న ఇప్పుడు డిక్కీ బలిసిన కోడి అంటమ్మా చికెన్ షాప్ ముందరికి వెళ్ళి తొడగొట్టిందంట. ఏందది? డిక్కీ బలిచిన కోడి అంట చికెన్ షాప్ ముందరికి వెళ్ళి తొడగొట్టిందంట. నీ రేంజ్కి నువ్వు కార్యకర్తలతో మాట్లాడటం అనేది కరెక్ట్. కార్యకర్తలను విమర్శించే స్థాయి అనేది. ఎందుకంటే నీ బ్రతుకంతా హోటళ్ళ ప్రమోషన్లో, బర్త్డే ప్రమోషన్లో, మ్యారేజ్ ప్రమోషన్లో, క్యాటరింగ్ ప్రమోషన్లో, లాటరీ ప్రమోషన్లో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసుకునే నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా మాట్లాడాలంటే చాలా చండాలంగా ఉండిద్ది తమరి వ్యవహారాలన్నీ. లండన్లో స్టేజ్ షోలు చేసుకున్న నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఆయన సకల శాఖ మంత్రి కాదు, పారిశ్రామిక, ఐటీ, విద్యాశాఖ మంత్రి ఆయన. మరి అక్కడికి వెళ్ళింది పారిశ్రామిక దానికి సంబంధించే కదా. నీకు వచ్చింది నొప్పింది. సకల శాఖ మంత్రి ఏంది? బుర్రలో గుజ్జుండి మాట్లాడుతున్నావా, లేదంటే కనుక డిక్కీ బలిసిన కోళ్ళలాగా తొలగొట్టడానికి మాట్లాడుతున్నావా? ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటన చేశారు అన్న విషయం తెలిసింది. అయితే నేను అడిగాను, ఆయన పర్యటించారు కదా, మరి ఏమన్నా మాట్లాడారా ఇక్కడ సమస్యల గురించి? ఎవరితో మాట్లాడా? ఈ వైసీపీ నాయకులతోట. ఎవరు పక్కన గోరంట్ల మాధవ్ ఉన్నాడా? అనంతపురం జిల్లాకు సంబంధించినాడే కదా గోరంట్ల మాధవ్. ఉన్నాడా నీ పక్కన? ఆడెక్కడ ఉన్నాడు? తాడేపల్లిలో ఉన్నాడు. మరి నువ్వెవరిని అడిగా చెప్పు, ఎవరిని అడిగావు? బర్త్డే పార్టీలకి, మ్యారేజ్ ఫంక్షన్లకి తెగ తిరుగుతున్నావుగా. పరపతి పెంచుకోవటానికా, లేదంటే కనుక వద్దులే ఇంకో మాట అంటే కనుక బాగుండదులే కానీ వద్దు, డబ్బులు వసూలు చేసుకోవడానికి తిరుగుతున్నావు అని తెలిసిందిలే. ఇక్కడ ఇబ్బందుల గురించి ఉద్దేశించి ఏమైనా అడ్రస్ చేశారా అని అడిగితే నాకు చెప్పారు. ఏం చెప్పారు? ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేసి, అది కూడా ఏమిటి, జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన ఇప్పుడు చేసి. రెన్యూబుల్ ఎనర్జీ వేరు, రెన్యూ కంపెనీ వేరమ్మా, తెలుసుకో. ఆ రెన్యూ కంపెనీ దీన్ని తరిమేశాడు మీ జగన్మోహన్ రెడ్డి. 22,000 కోట్లలో మాకు 25% షేర్ కావాలంటే వాళ్ళు పెట్టుబడి పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఏంటి 25% షేర్ అడిగితే అక్కడ లోకల్గా
వాళ్ళు పెట్టుబడి పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళని మళ్ళీ ఒప్పించి అనంతపురానికి తీసుకొచ్చి ఇక్కడ ఆయన కష్టపడుతున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెసుల్లో కూర్చోలా. దావోస్ వెళ్ళమంటే కనుక నాకు కింద గడ్డ కట్టిద్ది, పైన గడ్డ కట్టిద్ది, అక్కడ నీళ్లు పోసుకోలేమని చెప్పలా. ఎవరు మన కోడిగుడ్డు మంత్రుల్లాగా. ఆయన కష్టపడ్డాడు, ప్రాజెక్టులు తీసుకొస్తున్నాడు, వాటిని శంకుస్థాపన చేస్తున్నాడు. వీటి వల్ల నీకు వచ్చిన నొప్పేంటి? ఓహో, కంపెనీలన్నీ వచ్చేసి పెట్టుబడులు పెట్టేస్తే కనుక యువతకి 15,000 నుంచి 25,000 దాకా ఉద్యోగాలు, ఉపాధి దొరికిద్ది వాళ్ళకి. ఇక మన వెనకమాల ఎవరో తిరగరు, మనం చెప్పే సోది ఎవరు వినరు, మనకు జైలు ఎవరు కొట్టరు, వెనకమాల మన జెండా మోసే ఎదవ ఎవడో దొరకడు. ఇదే కదా మీ బాధ. అందుకే అనంతపురంలో రావాల్సిన కియా అనుబంధ సంస్థలను కూడా తరిమేసింది. వాళ్ళు దుర్భిక్షంలో బతికితేనే మీ ఆటలు సాగుతాయని కదా మీరు చేసింది. మీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అదే కదమ్మా. అరే శ్యామలారెడ్డి, ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారన్న విషయం తెలిసింది. అయితే నాకు ఈ విషయం విన్న తర్వాత ఒక సందేహం కలిగింది. ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో, ఈ వెనుకబడిన జిల్లాలో విద్యార్థులు చాలా 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 సమస్యలను ఎదుర్కొంటున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విద్యార్థులతో మాట్లాడడం కూడా జరిగింది. అందులో చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఫీ రియంబర్స్మెంట్ రాక మాకు పరీక్షలు ఇంకొక వారం రోజుల్లో ఉన్నాయి అన్నప్పుడు కూడా మాకు హాల్ టికెట్లు ఇవ్వలేదక్క. ఎందుకు అని అడిగితే, మాకు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా రాలేదు, సో మేము అవి వస్తే కానీ మీకు హాల్ టికెట్లు ఇవ్వలేము, మీరు పరీక్షలు రాయడానికి వీలు లేదు అని చాలామంది విద్యార్థుల్ని కట్టడి చేశారట. కాలేజ్ యాజమాన్యం కట్టడి చేశారంటున్నావా? సరే, నీతో మాట్లాడిన విద్యార్థులది ఒక్క వీడియో ఫుటేజ్, శ్యామలారెడ్డి నీకు అడుగుతున్నా, ఒక్క వీడియో ఫుటేజీ, అసలు ఆపిన కాలేజీ ఏ కాలేజీ వాళ్ళు ఆపారో ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ దమ్ముంటే నీ దగ్గర బయటపెట్టు. అర్థమవుతుందా? దమ్ముంటే నీ దగ్గర బయటపెట్టు. ఏ కాలేజీ వాళ్ళు అయినా సరే విద్యార్థులకి ఫీజు రాలేదని చెప్పి ఆపితే వాళ్ళ కాలేజ్ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఒక జీవోనే పాస్ చేశారు. తెలుసా? ఎందుకు పాస్ చేయాల్సి వచ్చిందంటే కనుక 3,200 కోట్లు ఎవరో మీ జగనన్న, అమ్మ శ్యామలారెడ్డి, మీ జగన్మోహన రెడ్డి బాకీ పెట్టి వెళ్ళింది 3,200 కోట్లమ్మ. ఏమ్మా, 3,200 కోట్లు బకాయి పెట్టి వెళ్ళాడు. దాంట్లో 2,000 కోట్లు బకాయి ఆల్రెడీ తీర్చారమ్మా, ఇంకా తీరుస్తున్నారు, కంగారు ఏం లేదు. ఇంకా పాపం వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవి లేనివి అన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చి నాకు తెలియగలుగుతాను, తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇంట్లో ఉన్నవి తాకట్టు పెడతారు, కానీ లేనివి ఎక్కడి నుంచి తీసుకొచ్చి తాకట్టు పెడతారు? ఇంట్లో ఉన్నవి లేనివి తాకట్టు పెట్టాలంటే ఏం తాకట్టు పెట్టారు? నిన్నేమన్నా అప్పు అడిగారా ఎవరైనా? చెప్పు, ఉన్నవి లేని తాకట్టు పెట్టారన్నావు, నీ దగ్గర లేనివి ఏమి తాకట్టు పెట్టారు? నీ దగ్గర లేనాటిని పెట్టుకొని నువ్వు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తావా? నువ్వు ఉన్నవి లేనివి తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చారా కాలేజీలకి? మాట్లాడితే సిగ్గు, మనం పద్ధతిగా మాట్లాడాలి శ్యామలారెడ్డి. సమకూర్చుకుని ఆ పేద విద్యార్థులు ఫీజులు కట్టి హాల్ టికెట్లు తెచ్చుకున్న పరిస్థితిని నేను నా విద్యార్థులు నాకు వివరిస్తుంటే చాలా బాధగా అనిపించింది. కట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివేనా? నువ్వు మనిషి పుట్టక ఎలా పుట్టావు? 3,200 కోట్లు విద్యార్థులకు బకాయి ఎలా పెట్టి సచ్చావురా సన్నాసి అని అడగపోయా? మరి అడగాలి కదా శ్యామలారెడ్డి, మీ అన్నే కదా, అన్నను అడిగే అధికారం నీకుంది కదా, అడగాలి కదా. అలా అడిగితే కనుక అప్పుడన్నా సరే ఇంకొకసారి ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదు అనేది ఆయనకి తెలిసేది. సిగ్గు సెర ఉండాలి మనం మాట్లాడితే కనుక. మీ జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్ళిన దానికి ఎవరేం చేస్తారమ్మా పెంట? ఎందుకు ఇలా? మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఇస్తానన్న ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు. 3,200 కోట్లు మీ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల షేర్లు, భారతీయ సిమెంట్లో షేర్లలో ఇయ్యమని చెప్పు. ఎవడ బకాయి పెట్టాలమన్నాడు? అట్నే ఎవడ బకాయి పెట్టాలమన్నాడు? మాట్లాడితే సిగ్గు శరం ఉండాలి కొంచెం, అదే కొంచెం అన్నా.
ఎవడబ్బా సొమ్మని చెప్పి సిద్ధం సభల కోసం 100 కోట్లు తగలబెట్టాడు. విద్యార్థులకు ఇవ్వాల్సిందే కదా. ఇంకా ఆర్టీసీకి 227 కోట్లు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ బాకీ ఉంది, అది కట్టించు ముందల. మీ సిద్ధం సభల కోసం జనాలకు తోలింది. సిగ్గులేని మాటలు మాట్లాడు మాకు. సరే, మీరు జిల్లాలోకి వచ్చారు, వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా, ఎప్పుడు చేస్తాం, ఇవాళ చేస్తామో రేపు చేస్తామో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా, రేపు ఎల్లుండి అంటే దాటేస్తూ ఉంటారు కదా. అబ్బా, దాటాతల గురించి దాటటం గురించి నువ్వు చెప్పమాకు. దాటటాలు మీకు తెలిసినంత ఎవరికి తెలియదమ్మా. మీ జగన్మోహన్ రెడ్డికి దాటటాలు బాగా తెలుసు. ఎందుకంటే ఎగిరిగిరి దాటుతాడు కదా బాగా. అదే కాలువలు, పిల్ల కాలువలు వీటన్నిటిని దాటటం బాగా అలవాటు కదా. అదే మొన్న అంతకు ముందర పాదయాత్రలో చూసాం కదా, ఎగిరి దూకాడు, ఎంత పొడుగు దూకాడు అంత పొడుగు దూకాడు అని చెప్పారు కదా. దాటేయటం అంటే ఏందో తెలుసా అమ్మా? సిపిఎస్ రద్దు ఏదంటే కనుక ఏదో తెలియకుండా హామీ ఇచ్చేసామని దాటేయటం అమ్మా. మద్యపాన నిషేధం ఎక్కడయ్యా అంటే మేము మద్యపాన నిషేధం చేస్తామని ఎప్పుడు చెప్పలేదు, మద్య నియంత్రణ చేస్తామని చెప్పి దాటేయటం అమ్మా. ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ ఎందుకు పెంచలేదంటే ఒకేసారి పెంచుతానని చెప్పలేదు, విడతల వారీగా పెంచుతానని చెప్పి దాటేయటం అమ్మా. ఇవి దాటేయటాలంటే దాటటం గురించి నువ్వు మాట్లాడమాకు. ఎందుకంటే మీరు చేసిన దాటటాలు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియదమ్మా. ముందులో ఆ దాటటం కూడా తెలియదు. ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడలేదు జిల్లాలోకి వచ్చి. అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఎస్కేఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకి ఆ హాస్టల్లో ఎలకలు కొరికేసిన విషయం మనందరికీ తెలుసు. ఎంత దారుణంగా ఆడపిల్లలకి గాయాలు అయ్యాయో కూడా మనందరం చూసాం. మీరు విద్యాశాఖ మంత్రి గారు జిల్లాలోకి వచ్చారు, కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి కదండి. ఇప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించలేదని చెప్పి నువ్వు అంటున్నావు తల్లి. ఆ కాలేజ్ దగ్గరికి ఒకసారి నువ్వు వెళ్ళు. ఏంటంటే ఆ కాలేజ్ దగ్గరికి ఒకసారి నువ్వు వెళ్ళు. గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి తేడా చూసిన తర్వాత నువ్వు మాట్లాడు, సరేనా? ఆయన చేయాల్సిన నివారణ చర్యలన్నీ అక్కడ చేపించేశాడు. నువ్వు కంగారు పడి అరిసేసుకోమాకు, ఓకేనా? కానీ ఒక మాట నాకు తెలియక అడుగుతున్నా, నిజంగా నీకు తెలియదు. జిల్లాలకు వచ్చినప్పుడు మామూలుగా ఇలాంటివన్నీ ఉంటే వెళ్ళి అడుగుతాం కదా. మీరు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, అది చేయలేదు మీరు. ఎలకలపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన వాళ్ళ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు కరోనా టైంలో దాదాపు 300 కోట్ల రూపాయల మందు మిస్ అయింది. ఎలకలు తాగేసినాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఎలకల మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి మాట్లాడారే తప్పితే అక్కడ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎలకల మీద చర్యలు అంటే ఎలకలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారమ్మా. ఎలకల మీద చర్యలు కాదు, నీ ఎలక తెలివితేటలు ఇక్కడ ఉపయోగించమాకు. నీ ఎలక తెలివితేటలు ఇక్కడ ఉపయోగించమాకు. నీ ప్రమోషన్ బ్రాండింగ్ లాంగ్వేజ్ ఇక్కడ వాడమాకు. నీకంటే బ్రాండింగ్ లాంగ్వేజ్ వాడతాం మేము. యాజమాన్యంపై కానీ సంబంధిత అధికారులకు కానీ మీరు ఒక మాట చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా. అది చేయలేదు, ఆ సమస్యని మీరు అడ్రస్ చేయలేదు. అంతేకాకుండా మళ్ళీ మన దగ్గుబాటి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు, నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని. నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే గనక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్తే కనుక అక్కడ చెబుతాడు కదా, వీడు సామాన్యుడు సౌమ్యుడు అని చెప్పాడు. ఆడందరూ ఏమయ్యాడు పరిస్థితి? మొత్తం బొక్కలో ఉన్నారు. బుట్టారేణికేమో ఆస్తులు అమ్ముకుంది, అమాయకురాలు. మరి వాళ్ళ మాలిన అభిమానం ఉంది కాబట్టి అనంతపురం జిల్లాకి కంపెనీలు తీసుకొస్తున్నారమ్మా. అది ఆ జిల్లా మీద ఉన్న అభిమానం. అంతేగాని అభిమానం అంటే దోచుకునే అభిమానం కాదమ్మా. ఇలాంటి పిచ్చి మాటలు ఆపేసి ఆర్ఏ శ్యామల వెళ్ళు, ప్రశాంతంగా ఇంకో రెండు హోటల్లో ఫుడ్ బ్లాగులు చేసుకొని వాటిని ఎక్స్ప్లోర్ చేసేసి వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ లాంగ్వేజ్లో డబ్బులు తీసుకొని వాటితో బతికాయి. అంతేగాని నీకు తెలియని రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా రొచ్చు చేసావు అనుకో, తర్వాత నీ బ్రతుకు అనేది రచ్చ అవుతుంది.
తమరు వెలగబెట్టిన అమెరికాలో వెలగబెట్టిన ఈ చండాలం అంతా ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఇంకా ఏం కావాలి? ఒక ప్రోగ్రాం చేయాలంటే $12,000 తమకు కావాల్సింది. స్టేజ్ షోలు మనకు కావాల్సింది. జనాలు చచ్చిపోయినా పర్లేదు, మన లాటరీ టికెట్లు అమ్మాలి, హోటళ్ళు ప్రమోట్ చేయాలి, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి. వీటి గురించి మాట్లాడు. $12,000 తీసుకొని ప్రోగ్రాం చేసిన నువ్వు ప్రోగ్రాం చేసిన ప్రోగ్రాంలు ఏంటి అసలుకి? ఎలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసావు అక్కడ అమెరికాలో? $12,000 చిన్న శతక డబ్బా అదేమన్నా? అవి వచ్చినాయి కదా మరి. అయ్యో బావా, వచ్చిన డబ్బుతో సర్దుకోకుండా ఇక్కడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ ఎందుకు చేశావు నువ్వు? సరిపోలేదా? వచ్చిన $12,000 సరిపోలేదా నీకు? ప్రజల జీవితాలతో ఆడుకొని వాళ్ళ ప్రాణాలు తీసి బయటకు వచ్చి ఒక క్షమాపణ కూడా చెప్పకుండా నేను పోలీసులకి సహకరిస్తాను అంటే కనుక నువ్వు సహకరించేది తీసుకెళ్ళి సంకల పెట్టుకొని తీసుకెళ్ళి లోపలేసి 4 కుమ్మితే నువ్వే దారికి వస్తావు. అర్థమవుతుందా? అంతేగాని ఇక బయటకు వచ్చి పిచ్చి పిచ్చి కోతలు లోకేష్ గారి గురించి మాట్లాడితే మాత్రం పద్ధతిగా మాత్రం ఉండదని చెబుతున్నాం. దయచేసి సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు. సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడావనుకో ఇలాగే కౌంటర్లు ఇవ్వాల్సి వస్తుంది నీకు. ఓకేనా? ఉంటా మరి.